అప్పుడు నేను చేయట్లేదని మర్డర్ చేస్తాను అని వస్తుంది. నేను చేయట్లే కదా మర్డర్ చేస్తాను అనుకుంటే, ఎప్పుడైతే నువ్వు అలా తీసుకోగలుగుతావో, ఓకే, ప్రతి దానికి ఒక ఫలితం ఉంటుంది అని తెలిసినప్పుడు తప్పు చేయవు. ప్రతి పనికి ఒక రిజల్ట్ వస్తుందా, ఆ రిజల్ట్ నేను అనుభవించాల్సి వస్తుందా, ఎందుకు వచ్చిన గొడవ ఇక్కడతో ఆపుతాను రా దేవుడా, ఇంకా ఈ రిజల్ట్స్ నేను భరించలేకపోతున్నాను అని ఆగుతాం. ఆ ఆగడం ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో మన లోపల రియలైజేషన్ స్టార్ట్ అవుతుంది. కరెక్ట్. వన్స్ వి నో దట్, ఆ ట్రాన్స్ఫర్మేషన్ వస్తే తప్పు చేయలేం, ఎవరిని బాధ పెట్టలేం, అండ్ మనకున్న అవి అలా కరిగిపోతుంటాయి పాప. రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో చూస్తుంటే ఒక స్వామీజీ చెప్తున్నాడు, అదే ఇదేంటి స్వామి, హోస్ట్ అడుగుతున్నారు, ఇదేంటి స్వామి అప్పుడు ఎప్పుడో పోయిన జన్మలో ఉంటే ఇప్పుడు రావడం ఏంది అంటే, హాస్పిటల్కి వెళ్ళినప్పుడు బీపీ షుగర్ ఉంటే మీ పేరెంట్స్కి ఉందా అని అడుగుతారు, పిల్లలు పుట్టకపోతే మేనమామ సంథింగ్ మేనమామ తరఫు అత్తగారు చేసుకున్నారని అడుగుతారు. మరి అది సింక్ అయినప్పుడు ఇది ఎందుకు సింక్ కాకూడదు? మరి డాక్టర్లు కూడా అడగాలి కదా, అలా ఎలా కుదురుతుంది, మా నాన్న కూడా నాకు రావడం ఏందని అడగాలి కదా. ట్రూ అది. అండ్ అట్లా ఎగ్జాంపుల్గా మనకి ఎందుకు చెప్తున్నారంటే ఆ యాంగిల్ చూడడానికే. ఎగ్జాక్ట్లీ. ఆ దట్ ఫార్మాట్ ఆఫ్ యాంగిల్ మనం కనుక ఒక్కసారి ఓపెన్ అయితే ప్రతి సీన్ని మనం వేరేగా చూడొచ్చు. అవును.